వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈ రోజు పుర ప్రజలందరూ కూడా ఈ రోజు మున్సిపాలిటీ ఆఫీస్ లో సమావేశం కావడం జరిగింది. ఏదైతే మనం 2012లో మున్సిపాలిటీగా దీన్ని మార్చామో, పంచాయతీగా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీగా 12 నుంచి కూడా ఉంటూ వచ్చింది. కానీ ఏదైతే ఆ రోజు 2012లో పంచాయతీగా ఉన్న రోడ్లే ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ అయినా కూడా అలాగే కొనసాగుతున్నాయి. చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు, కానీ ఎక్కడ కూడా ఏ మార్పులు లేకుండా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులతో తిరగాల్సిన పరిస్థితిలో ఇక్కడ కల్లందూరు మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. మన పక్క ప్రాంతాలైన రాయదుర్గం తీసుకోండి, ఇక్కడ ఉరవకొండ తీసుకోండి, అలాగే మడకసిర తీసుకోండి. ఈ 3 ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేసుకున్నారు. అన్ని రకాలు కూడా మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యాయి. ప్రతి చోట కూడా వీధి లైట్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు వేసుకున్నారు, షాపులు కూడా సక్రమంగా అన్ని చోట్ల నిర్మించుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా జీవిస్తూ వస్తున్నారు. కానీ మన దురదృష్టం, కల్లందూరు ప్రజలు ఈ రోజు వరకు కూడా ఒకే రోడ్లో ఏదైతే పంచాయతీగా ఉన్న టైంలో రోడ్డు ఏదైతే వేసారో ఆ రోడ్డుతోనే ఈ రోజు వరకు కూడా కాలం గడుపుతూ వచ్చారు. మధ్యలో ఏదో చిన్న చిన్న రోడ్లు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. కానీ అది కాదు, ముఖ్యంగా ఏదైతే జనసంఖ్య ఎక్కడైతే ఎక్కువ మంది పోరాడుతున్నారో అలాంటి చోట్ల మనం అభివృద్ధి చేయాల్సిన అవకాశాలు ఉన్నా కూడా చేయకుండా వదిలేయడం కూడా చాలా దురదృష్టకరం. ఎన్నికల ముందు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల ముందు ఏదో టెండర్లు పిలుచుకున్నారో ఆ టెండర్లకు తగ్గట్టు ప్రజలకు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఏదో కాంక్రీట్ రోడ్ల మాదిరి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఇదేదో రోడ్లు వేసాం ప్రజల్ని మెప్పించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి కూడా ఏది చేయకోకుండా ఒక నెల ముందు ఇలాంటి చేసి ప్రజలు ఇంకా కూడా ఇబ్బందులు గురి చేశారు గడిచిన ప్రభుత్వం. ఇది చాలా దురదృష్టకరం. అది ఒకసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకసారి పరిశీలించాం. వరదలు కూడా వచ్చాయి, చాలా ఇండ్లు కూడా మునిగాయి. దీనికి కారణం ఏంటని చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సరే, అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థను పిలిపించి ఆర్ఎండ్బి వాళ్ళని పిలిపించి అడిగితే ఏంటి పరిస్థితి అంటే, ఇది డ్రైన్ ఉంది సార్, వేయడానికి అవకాశం లేదు, ఏది కూడా అవకాశం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం. అదెందుకు లేదు, అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకోకుండా ఎందుకు చేశారు, ఉంది కదా అంటే లేదు, ఎవరు కూడా ఎంకరేజ్ చేసి వదలట్లేదు అన్నారు. కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తులను పిలిచి చెప్తే స్వచ్ఛందంగా, నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ ను కొట్టుకొని సహకరించి ఈ రోజు డ్రైన్ ముగింపు దశకు చేరిపోయింది. అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీద ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది. ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం కూడా అభివృద్ధి బాటలో పడతాం. అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ కొరవడంతోనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు, పల్లె దారులు కావచ్చు, ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు. అసలు ఏ రోజు తీసుకెళ్ళినా 200 రోడ్లు వస్తున్నాయి. ఈ డెవలప్ కావాలా, ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు. ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి, ఇద్దరి దృష్టికి తీసుకెళ్లాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్లాం. ఏది ఏమైనా కూడా మనం ఎంత కష్టమైనా కూడా ప్రజల కోసం ప్రజలందరూ కూడా నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలో భాగంగానే ఈ రోజు ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం 20 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రోజు మాస్టర్ ప్లాన్ ని అంతా రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈ రోజే పిలవడం జరిగింది. పిలిచి ఈ రకంగా చేస్తున్నా ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు. చాలా సంతోషం. ఎందుకంటే 20 ఏళ్ళు మరి మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు చేశాం. నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పుడు ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ చూపించారో పొరపాటున ప్రజలకు అపోహాలు పోతండి. నేను ఇంతవరకు కూడా కల్లందూరు ప్రాంతంలో ఒక సెక్టర్ భూమి కూడా ఇక్కడ నేను తీసుకోలేదు. నా స్వార్థం అనేది ఏమీ లేదు. నా స్వార్థం ఓన్లీ ప్రజలు బాగుండాలనే స్వార్థం తప్ప ఇంకోటి కాదని ఖచ్చితంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది.
ప్రజలందరూ కూడా దాంతో ఏకీపిస్తున్నారు. అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి భగవంతుని దయ వల్ల అన్ని సహకరిస్తే అనుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆశిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.